హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ మామూలుగా లేదండి, చాలా బాగుందండి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్నిలా తయారు చేసింది ఇదిగో ఈ పెద్ద మనిషి అంటూ తాతని కోపం చేశాడు కాశీ. అప్పుడు కార్తీక్ కాశీని కూడా కోపం చేశాడు. ఇక సుమిత్ర, వానిలా తయారు చేసింది నీ భార్యనని మాకు తెలుసు, పాపం వాడేం చేశాడు అంటుంది. అప్పుడు కార్తీక్, మాకు మనుషుల విలువ, మాటల విలువ బాగా తెలుసండి. మనుషుల్ని వదులుకోవడానికి ఎంత ఆలోచిస్తామో అలాగే నోట్ల నుండి మాట వదులుకోవడానికి కూడా అంతే ఆలోచిస్తాం. ఆయన కొన్ని మాటలు కత్తి కంటే ఎక్కువగా గాయాలు చేస్తూ ఉంటాయి. ఇప్పటికే మేము అలాంటి గాయాల్ని మోస్తూ ఉన్నాం అంటూ చాలా బాధపడతాడు కార్తీక్. ఇక శివనారాయణ, వీడి పెళ్ళం తమ్ముని రెచ్చగొట్టి ఇంటి మీదకి పంపించింది. ఇక వీడేమో బామ్మర్దిని సమర్థిస్తూ మన కారణంగా కార్తీక్ గారు ఎంత బాధపడుతున్నారో మనకి తెలిసేలా చేస్తున్నారు అంటూ కోపం చేస్తాడు. అప్పుడు కాశీ, నన్నెవ్వరు కూడా సమర్థించాల్సిన అవసరం లేదు తాత అంటూ కోపం చేశాడు. అప్పుడు పారు, రే దీపకి నీకు సంబంధం ఏంట్రా అంటుంది. అప్పుడు కాశీ, నువ్వలా అంటే నీకు నాకు కూడా సంబంధం ఉండదు నానమ్మ అంటూ కోపం చేశాడు. అప్పుడు చూసారా దీప కాశీని ఎలా తయారు చేసిందో అంటూ రెచ్చగొడుతుంది. అప్పుడు దీప, జ్యోత్స్న నువ్వెందుకు ఇంకా గొడవని పెంచుతున్నావు అంటుంది. అప్పుడు కాశీ, ఆ మనిషి లక్షణమే అంతే అక్క అంటాడు. ఇక తాతకి చాలా కోపం వస్తుంది. ఎవరు నువ్వు నా మనవరాలి లక్షణాల గురించి మాట్లాడడానికి అంటూ కోపం చేశాడు. ఇక దశరథని కాశీని బయటికి వెళ్ళగొట్టమని చెప్తాడు. అప్పుడు కాశీ, మీకు మనుషుల్ని గెంటేయడం వచ్చు, లేదంటే ఇంట్లోనే వెళ్ళకుండా ఆపడం వచ్చు. అయినా కాంచనంత ఈ ఇంటి ఆడపడచ్చు కదా, మరి ఆవిడికి ఏదైనా అయితే మీరందరూ బాధపడరా? ఆ మాత్రం బుద్ధి కూడా మీకు లేదా అంటూ అందరినీ కూడా కోపం చేశాడు కాశీ. అప్పుడు సుమిత్రకి చాలా కోపం వస్తుంది. నువ్వు చెప్తే గాని మీ తమ్ముడు వెళ్ళేలా లేడు దీపా, నీకు నీ తమ్ముడుకు దండం పెడతాను, మా ఇంటి పరువుని బజారున పడనివ్వకండి అంటూ దండం పెడుతుంది సుమిత్ర. తర్వాత శివనారాయణ, దశరథ అందరూ కోపం చేయడంతో దీప చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కాశీ, నువ్వెందుకక్క బాధపడుతున్నావు? నీ కన్నీళ్లు పడే అర్హత కూడా ఇంటికి లేదక్క, పదక్క అంటాడు కాశీ. అప్పుడు దీప, కాశీ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోరా అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు కాశీ, అక్క నా మాట విని మీరిద్దరు ఇంట్లో నుండి వచ్చేయండి, అసలు ఇంట్లో ఉండేది మనుషులు కాదక్క, రాక్షసులు అంటూ కోపం చేస్తూ ఉంటాడు కాశీ. ఆ మాటకి కార్తీక్కి చాలా కోపం వస్తుంది. కాశీని వెంటనే చెంపదెబ్బ కొడతాడు. ఫ్యామిలీ అన్న తర్వాత ఇలాంటివి చిన్నవి జరుగుతూనే ఉంటాయి, అయినా ఇవన్నీ నీకెవరు చెప్పారు అంటూ కోపం చేస్తాడు కార్తీక్. అప్పుడు కాశీ, శ్రీధర్ మామయ్య అని చెప్తాడు. ఇక కార్తీక్, అన్నిటికీ ఆ విషయం ఒకటే మార్గం కాదు అని చెప్తాడు. అప్పుడు కాశీ, అది కాదు బావా అంటుంటే కార్తీక్కి మరింత కోపం వస్తుంది. నువ్వు ఇంకొక మాట కూడా మాట్లాడద్దు అంటూ కాశీని మెడపట్టి బయటికి గెంటేస్తాడు కార్తీక్. పాపం కాశీ బాధపడుతూ తిరిగి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ కాశీ తరపున అందరికీ నేను సారీ చెప్తున్నాను అంటూ అందరికీ దండం పెడతాడు కార్తీక్. కానీ శివనారాయణ, నీ సారీలు మాకు అవసరం లేదు అని చెప్తాడు. ఇక పారిజాతంని, నీ మనవడు ఇంకొకసారి ఇక్కడికి వస్తే ఈసారి పోలీస్ స్టేషన్లో ఉంటాడు, జాగ్రత్త అంటూ పారిజాతంకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత దీప కార్తీక్ని పక్కకు తీసుకువెళ్తుండే. పాపం దశరథ తన కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తన తమ్ముడు కోసం బాధపడుతూ ఉంటాడు. అసలు జ్యోత్స్న దీపని ఆపకపోయింటే ఈరోజు కాశీ వచ్చేవాడే కాదు, నా కూతురు చాలా పాపాలు చేస్తూ ఉంటుంది అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు దశరథ. మరోవైపు దీప, బావా నువ్వు కాశీ మీద చేయి చేసుకోవడం నాకు అసలు నచ్చలేదు అంటుంది. అప్పుడు కార్తీక్, వాడిని ఆపడానికి నాకు ఇంతకన్నా వేరే మార్గం దొరకలేదు దీప, అసలు వాడు నా చెల్లెలి భర్త, అంటే నాలో సగం. వాడిని కొట్టినందుకు నా చెల్లెలు ఎంత బాధపడుతుందో నాకు బాగా తెలుసు. కానీ ఆ క్షణం మరో దారి లేకనే కాశీని కొట్టాల్సి వచ్చింది. ఎందుకంటే జ్యోత్స్ననే కాశీని కావాలని రెచ్చగొట్టింది దీప. అలా ఎందుకు చేసిందో నీకు తెలుసా అంటాడు కార్తీక్. అప్పుడు దీప కాశీని చెడ్డవాన్ని చేయడానికి కోసం అంటుంది. ఇక కార్తీక్, కాదు దీప, నిన్ను చెడ్డదాన్ని చేయడం కోసం. కాశీ నీ తమ్ముడు, వాడు మన కోసం ఇక్కడికి వచ్చాడు. నిజానికి కాశీ ఆ జ్యోత్స్నకి సొంత తమ్ముడు, కానీ ఈ విషయం కాశీకి తెలియదు. అందుకే జ్యోత్స్నని అక్కలాగా చూడలేకపోతున్నాడు. కానీ ఈ విషయం తెలిసిన జ్యోత్స్న కాశీని తమ్ముడులాగా అస్సలు చూడదు. ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కూడా కాశీని నువ్వు సొంత తమ్ముడులాగా చూస్తున్నావు. మరి నీ తమ్ముడు ఇంటికి వచ్చి అందరినీ వరుసపెట్టి మరీ తిడుతున్నాడు అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది దీప? మా అమ్మ పడిపోయినందుకు, నిన్ను జ్యోత్స్న ఇంటికి పంపించినందుకు నువ్వు తనని డైరెక్ట్గా ఏమనలేక నీ తమ్ముడిని ఇక్కడికి పిలిపించి తిట్టించారని అందరూ అనుకోరా? అందుకే దొరికిందే అవకాశంగా తీసుకున్న జ్యోత్స్న కాశీని మరింత రెచ్చగొట్టింది. పాపం వాడికి ఏం తెలుసు, అప్పుడు నేను కొట్టకపోయింటే మన తాతయ్య కొట్టేవాడు. అసలు నువ్వే ఇంటి వారసురాలు అని తెలిస్తే నిన్నెలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు దీప. కానీ దానికంటే ముందుగా నువ్వు ఏ తప్పు చేయలేదు అని వాళ్ళు నేను అర్థం చేసుకోవాలి. ఓ మనిషిగా నిన్ను వాళ్ళు దగ్గరికి తీసుకోవాలి. కానీ మహాతల్లి చిన్న మరతలు అది జరగకుండా ఎలా అడ్డుపడుతుందో చూస్తున్నావు కదా. ఇదే గొడవ రేపు ఎంగేజ్మెంట్లో జరిగితే నా పరిస్థితి ఏంటి మమ్మీ? అసలు ఈ దీప నన్ను ప్రశాంతంగా
ఉండనివ్వట్లేదు మమ్మీ అంటూ 4 దొంగ కన్నీటి బొట్టలు రాలుస్తూ ఉంటుంది. అది చూసి మా అత్తకి నీ మీద ఉన్న కోపం చిరాకు ఇంకో 100 రెట్లు పెరుగుతుంది అంటూ కోపం చేస్తూ ఉంటాడు కార్తీక్. అప్పుడు దీప జ్యోత్స్న గురించి మనకు తెలిసిందే కదా బావా, అయినా ఈ రోజు ఇలా ఉందని చెప్పేసి రోజు అలాగే ఉండదు కదా, రేపైనా ఆ జ్యోత్స్న ఎలాంటిదో నా కన్న తల్లి తెలుసుకుంటుంది కదా బావా అంటుంది. అప్పుడు కార్తీక్ అప్పటి వరకు నువ్వు చేయని తప్పులని ఎందుకు భరించాలి అంటాడు. ఇక దీప కొన్ని భరించాలి. సరే బావా, నువ్వు కొట్టినందుకు కాశీ ఎంత బాధపడుతున్నాడో, వాడు చిన్నోడు బావా, ఈ ఇంట్లో మనకు జరిగిన అవమానం తెలిసి తట్టుకోలేకపోయాడు, అందుకే అలా చేశాడు బావా అంటుంది దీప. అప్పుడు కార్తీక్ తట్టుకోలేక రాలేదు దీప, అక్కడ మా నాన్న రెచ్చగొడితే వచ్చాడు అంటాడు. ఇక దీప నా తమ్ముడికి నువ్వంటే చాలా ప్రేమ బావా, అందుకే ఓసారి మాట్లాడదాం అంటుంది. ఇక వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇదే ఉంటే మరోవైపు పారు జ్యోత్స్నని చాలా కోపం చేస్తూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న ఇంటికి వచ్చి నోటికి వచ్చింది వాగింది నీ సొంత మనవడు, వాణ్ణి కొట్టింది నీ సవితి మనవడు, మధ్యలో నేనేం చేశాను అంటుంది పొగరుగా. ఇక పారు రావడం వాడి తప్పే, కానీ నువ్వే వాడిని రెచ్చగొట్టి కార్తీక్ గారి చేత కొట్టేలా చేశావు అంటూ కోపం చేసింది పారిజాతం. అప్పుడు జ్యోత్స్న అదంతా దీప ప్లాన్ గ్రాని వాడితో కావాలని అలా మాట్లాడించింది అంటుంది జ్యోత్స్న. అప్పుడు పారు వాడు అన్నదానిలో తప్పేముంది, నిజమేగా అడిగాడు అంటుంది. ఇక జ్యోత్స్న ఆ కాశీగాడికి నువ్వు సపోర్ట్ చేసినావు గ్రాని అంటుంది. అప్పుడు పారు ఎంతైనా వాడు నీ తమ్ముడే, నీ తండ్రి వాడి తండ్రి ఒక్కడే, మరి నీ తమ్ముడని ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు అంటూ కోపం చేస్తుంది పారిజాతం. అప్పుడు జ్యోత్స్న వాడు నా తమ్ముడని అస్సలు ఒప్పుకోను, ఈ జ్యోత్స్న ఎప్పటికీ దశరథ సుమిత్రల కూతురుగానే బ్రతుకుతుంది, కానీ దాసు కళ్యాణిలా కూతురుగా అస్సలు బ్రతకదు, అయినా దీనంతటికి కారణం నువ్వే కదా అంటూ కోపం చేస్తుంది జ్యోత్స్న. అప్పుడు పారు సరే, ఒక నానమ్మగా నా మనవరాలికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అనుకున్నాను, అందుకే ఇలా చేశాను, అది తప్ప అంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఇప్పుడు కూడా మంచి జీవితాన్ని ఇవ్వుగ్రాని అంటుంది. ఇక పారు ఏంటి ఇచ్చేది, కాంచన విషయంలో మీ తాత కొద్దిగా మారినట్టు అనిపించాడు, కానీ ఆ కాశీ వచ్చి చాలా కోపం చేసి వెళ్ళాడు, రేపు ఎవడో వచ్చి మళ్ళీ కోపం చేశాడు, అప్పుడు మీ తాత ఏమనుకుంటాడే, అసలు నేను ఇంట్లో పెట్టుకోవడం కంటే ఎవడికో ఇచ్చి పెళ్లి చేస్తే బాగుండు అనుకుంటాడు కదా, అసలు అంతెందుకు నేను కూడా అలాగే అనుకుంటున్నాను, ఇప్పటికే నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, అయినా నీకు 2 తండ్రులు ఉన్నారేమో, నాకు మాత్రం ఒక్కడే కొడుకున్నాడు, ఆ ఒక్కని కూడా ఇలా వదిలేసుకుంటానే అంటూ చాలా బాధపడుతుంది పారిజాతం. అప్పుడు జ్యోత్స్న జరిగిన దానికి నేనే కారణం అంటున్నావేంటి అంటుంది. అప్పుడు పారు నీతో ఉంటే నన్ను కూడా చీ అంటున్నారు, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ బలం మీ తాత కూడా నీ మీద మనసు విరిగిపోయే లోపు నువ్వు ఏదో ఒకటి చేయకపోతే నువ్వే చాలా నష్టపోతావు, అప్పుడు నేను కూడా ఏం చేయలేనే అంటూ కోపంగా వెళ్ళిపోతుంది పారిజాతం. తర్వాత జ్యోత్స్న కాశీని కొట్టింది బావే అయినా కూడా దాని ఎఫెక్ట్ నా మీద పడింది, ఇప్పుడు ఏం చేయాలి అంటూ చాలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదేలా ఉంటే మరోవైపు కార్తీక్ కాశీని కలిసి సారీ చెప్తాడు. అప్పుడు కాశీ నన్ను కొట్టే రైట్స్ నీకున్నాయి బావా అని చెప్తాడు. ఇక కార్తీక్ నేను కావాలని కొట్టలేదు, మొదటిది నువ్వు ఆ ఇంటికి వచ్చి గొడవ చేశావు, రెండవది ఎవరు వాళ్ళు, మన తాత మన నాన్నమ్మని కదా, ఇక దశరథ గారేమో నీకు పెద్ద నాన్న నాకు మామయ్య, సుమిత్ర గారేమో నీకు పెద్దమ్మ నాకు అత్త, మరి వాళ్ళతోనా మనం గొడవ పెట్టుకునేది అని చెప్తాడు. ఇక స్వప్న నేను చెప్తూనే ఉన్నానన్నయ్య, దీప వదలని ఆ జ్యోత్స్ని కావాలని పంపించలేదు, కాంచన పెద్దమ్మ గురించి మీలో ఎవరికి తెలియనివ్వలేదు, కానీ దశరథ మామయ్య ఇంటికి వెళ్ళాడు అని చెప్పాను, ఆయన నువ్వు వెళ్ళడితే తాతయ్య అస్సలు ఊరుకోడు, తాతయ్యకి మనం అంటే అస్సలు పడదు అని చెప్తూనే ఉన్నాను, కానీ కాశీ వినలేదన్నయ్య అని చెప్తుంది స్వప్న. అప్పుడు దీప ఎందుకు కాశీ భార్య మాట వినలేదు అంటుంది. ఇక కాశీ ఎవరు గట్టిగా అడగకపోతే మరోసారి ఇలా చేయరని గ్యారంటీ ఏంటక్క అంటాడు కాశీ. ఇక దీప మీ బావకి నోరు లేదా, మేమెవ్వరం అడగలేదు అనుకుంటున్నావా, జరగాల్సిన గొడవ జరిగిపోయింది, జ్యోత్స్నని అందరూ తిట్టారు, కానీ నువ్వే అనవసరంగా వచ్చి మీ బావ చేత కొట్టించుకున్నావు అంటుంది దీప. ఇక కాశీ బావ కొట్టినందుకు నాకేం బాధ లేదక్క, నా తప్పుని ఒప్పుకుంటున్నాను అని బావకి సారీ చెప్తాడు కాశీ. ఇక కార్తీక్ ఏం సారీలో ఏంటో, నీకు మేమంటే ఎంత అభిమానమో మీరు మాకు అంతే అభిమానం, నువ్వు అడిగే మాటలకి తాతయ్య ఎక్కడ నిన్ను కొడతాడో అని నాకు చాలా భయం వేసింది, ఇంకా జ్యోత్స్న నిన్ను రెచ్చగొట్టడం నేను నిన్ను కొట్టడం అన్నీ అలా జరిగిపోయాయి అంటూ చాలా బాధపడతాడు కార్తీక్. బావా మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, మేము ఏదైనా తప్పు చేస్తే అడిగే హక్కు మీకుంది అని చెప్తాడు కాశీ. అప్పుడు కార్తీక్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కూడా తోడుగా నిలబడే హక్కు కూడా మాకు ఉంది అంటూ ధైర్యం చెప్తాడు కార్తీక్. అప్పుడు స్వప్న ఆ విషయం మాకు తెలుసన్నయ్య, నిజానికి మొన్న మాకు ప్రాబ్లం వచ్చింది అని చెప్పబోతుంది. ఇక కాశీ అడ్డుపడతాడు, ప్రతి చిన్న విషయం బావకిందుకు చెప్పడం అంటాడు. ఇక దీప కార్తీక్ ఏం అడిగినా కూడా కాశీ చెప్పలేకపోతాడు. తర్వాత కార్తీక్ కాశీని కొట్టినందుకు తప్పుగా అనుకోవద్దు అంటూ స్వప్న కథ చెప్తాడు. ఇక స్వప్న నువ్వు మంచి పని చేసావన్నయ్య, నిజానికి తాతయ్య కొట్టి ఉంటే జీవితంలో మళ్ళీ తాతయ్య ముఖం చూసేవాడు కాదు అని చెప్తుంది. అప్పుడు కార్తీక్ చూసావా దీప నా చెల్లెలు ఎంత మంచిదో అంటాడు. ఇక దీప కొట్టింది నా తమ్మునే కదా అంటుంది. ఇక స్వప్న వదన కావాలంటే నువ్వు కూడా నన్ను కొట్టు అంటుంది ప్రేమగా. ఇక దీప సరిపోయింది, కాశీని కొట్టినందుకే ఇప్పటికీ నేను బాధపడుతున్నాను, ఇంకా నిన్ను కూడా కొట్టాలా అంటుంది.
పిన్నిని అడిగినట్టు చెప్పు అని చెప్పేసి కార్తీక్ దీప అక్కడ నుండి వెళ్ళిపోతారు. తర్వాత స్వప్న 10 లక్షల మ్యాటర్ని వాళ్ళకి ఎందుకు చెప్పనివ్వలేదు అంటుంది. అప్పుడు కాశీ ఇప్పటికే చూసిన వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు, ఇక మన ప్రాబ్లం చెప్పడం ఎందుకు అంటాడు కాశీ. ఇదిలుంటే మరోవైపు శౌర్య ఇద్దరు నానమ్మలకి ఒక నీతి కథ చెప్తూ ఉంటుంది. అదేంటో కాదు, కుందేలు తాబేలు కథ చెప్తుంది. ఇక కథ చెప్తున్నప్పుడే శివనారాయణ జ్యోత్స్న ఫ్రూట్స్ తీసుకొని వస్తారు. ఇక తాత చెప్పిన కథే కాబట్టి మనవరాలతో కలిసి ఆ కథని పూర్తి చేస్తాడు శివనారాయణ. ఇక శౌర్యని రూమ్లోకి వెళ్ళమని చెప్తాడు. తర్వాత శివనారాయణ, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ పిల్లలకి గర్వం అనే పదాలు తెలియకూడదు, అందుకే నేను ఆ కథ అలా మార్చి చెప్పాను. స్నేహం కోసం త్యాగాలు చేయాలి అని చెప్పాను. నువ్వు కూడా ఈసారి అడిగితే అలాగే చెప్పు అంటూ కాంచనకి చెప్తాడు శివనారాయణ. ఇక అప్పుడే దీప కార్తీక్లు వస్తారు. ఇక తాత అలా చెప్తూ ఉంటే కార్తీక్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు. సూపర్ తాత అంటూ మెచ్చుకుంటాడు. మరి ఏదేమైనా ఎంత పగ ఉన్నా కూడా తన కూతురికి గాయం అయ్యింది అని తెలియగానే పరిగెత్తుకుని వచ్చాడు శివనారాయణ. మరి రేపటి వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకూడదు.